పత్రికా విలేకరులకు అందరికీ శుభోదయం. మేము కాపు కార్పొరేషన్ రుణాలు గురించి పెంపు గురించి ఈ నెల లాస్ట్ వరకు పెంపు జరగాలని కోరుతూ, గతంలో 30,000 ఇచ్చి సబ్సిడీ 3,500 వరకు 500 వట్టి 3,500 జరిగింది. అప్పుడు తెలియక మా వాళ్ళందరూ కూడా సబ్సిడీ 30,000తో చాలామంది మొత్తము అప్లికేషన్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి 3,500 5,000 లోపలనే జరిగిపోయింది తీసుకోవడము. వాళ్ళకు మళ్ళా ఎలా న్యాయం జరుగుతుంది, మళ్ళా వాళ్ళ ఉపాధి అవకాశాలు ఎట్లా, వాళ్ళ రుణాలు ఎలా ఎప్పటి వరకు జరుగుతాయి, 10 ఏళ్ళు 12 ఏళ్ళ వరకు రుణం వచ్చేసి సబ్సిడీ 35,000 వచ్చిన దానికి 10,000 వరకు మళ్ళీ పెట్టుకునే దానికి అవకాశం లేదు అనే కింద ఉంది కడప ఎక్కడైనా కానీ. దాని గురించి తెలియజేయాలని ఇలాంటి తెలుపుతున్నాను మీడియా మిత్రులకు అందరికీ. కాపు కార్పొరేషన్ ఫస్ట్ 30,000, మళ్ళీ 50,000, మళ్ళీ 1,00,000, 2 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఎంతో సబ్సిడీ పడినా కూడా బ్యాంకు వాళ్ళు చాలా ఇబ్బందులు చేయడం జరిగింది. ఇప్పుడు కోఆపరేషన్ ఆ బ్యాంకులో కూడా రుణం పడింది, పోయి తిరిగినా కూడా ప్రభుత్వం మారినా కూడా ఆ రుణాలు అట్నే ఉండిపోయినాయి, రుణాలు రాలేదు. సౌకర్యం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు కాపు కార్పొరేషన్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారము లోన్లు జరగాలని మాకు ఈ పొద్దుటూరుకు 100 ఇచ్చారు, 100. మేము 32% కాపు బలిజ తెలగా ఉంటుంది వీళ్ళంతా ఉన్నాం మేము. మాకు ఇది సరిపోదని చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు సార్కి తెలియజేసుకుంటున్నాము, కాపు సుబ్బరాయుడు సార్కి. కావున మాకు పెంపు కూడా గతంలో 2 నెలలు ఉండింది అప్లికేషన్ పెట్టుకునేదానికి. ఇప్పుడు వచ్చేసి 7 రోజులు టైం ఇచ్చారు. ఈ 7 రోజులు కూడా ఈ సేవకు పోతే మేము 7 రోజులు టైం అడుగుతారు క్యాస్ట్ సర్టిఫికెట్కు. ఏం టైం అనేది ఇది చాలా తక్కువ గడువు ఇచ్చారు. ఈ నెల వరకు, గతంలో 2 నెలలు నెల ఉండింది, అలా పెంచాలని ఇంకా కోరుతున్నాం ఈ నెల లాస్ట్ వరకు. ఈ కొన్ని బ్యాంకులు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. నేను కాపు కార్పొరేషన్ స్టీరింగ్ కమిటీ మెంబర్గా పనిచేసినాను. చాలా బ్యాంకులు చాలా ఇబ్బందులు గురి చేసినారు. ఒక్కొక్క బ్యాంకులో పోతే ప్రైవేటుగా జాబ్ చేస్తూ ప్రైవేటు కూడా తన ఇన్సూరెన్స్లు వేయమని ఇంటికాడికి వచ్చి కూడా ఇబ్బందులు పెడుతున్నారు కొంతమందికి. ఏదో వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ 1,00,000 50,000 30,000 తీసుకుంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ బ్యాంకు మేనేజర్లు చాలా రకాలుగా గురి చేస్తున్నారు. దాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి అప్పుడు వెళ్ళిపోయి మేము చెప్పాము. దీని గురించి అవగాహనకే 10 రోజులు పడుతుంది. మేము అవగాహన సదస్సులు పెట్టాము. కాకపోతే వారం రోజులు 12వ తేదీ వరకే కాక మాకు ఒక నెల గడువు పెంచాలని కోరుతూ, ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రికి దృష్టికి పోవాలని మేము 30,000 ఇచ్చారు. 30,000తోనే ఆ సబ్సిడీ అతను కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ గతంలో ముందు చాలా జరిగిపోయినట్ల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పొద్దు గత నుంచి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి దీని గురించి న్యాయం కావాలని కోరుకుంటూ, మాకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ఛార్జి గౌరవనీయులు వర్ధారెడ్డి గారు మాకెంతో సాయం సహకారం చేశారు కులానికి. అందులో చైర్మన్ రఘు గారు ఉన్నారు, రఘు కూడా చాలా అనుకూలించారు. ప్రతి ఒక్కరూ ఈ పొద్దు బీసీ చైర్మన్ నేను ముఖ్యమంత్రి గారు సవిత గారికి కూడా తెలియజేసి, మాకు కాపు కార్పొరేషన్ 32% ఉన్నాము, దీనికి కూడా తగినంత న్యాయం జరగాలని, ఈ 100తోనే ముడిపెట్టకుండా మాకు పెంపు యూనిట్లు పెంచాలని కోరుతూ, అప్పుడు ఇన్ఛార్జి నంద్యాల వరదారెడ్డి గారు ఉన్నారు. ఈ పొద్దు మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారు దీని మీద ఎక్కువ చొరవ తీసుకొని మాకు యూనిట్లు పెంచాలని కోరుతూ ఆయనకు మళ్ళా ఒకసారి దాన్ని తెలియజేసుకుంటున్నాం గౌరవ